హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యాచురల్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో లైఫై గురించి తెలుసుకుందాం. ఈ మధ్యలో అందరూ వింటున్న విషయం లైఫై. అసలు లైఫై అంటే ఏమిటి, లైఫై ఎలా పనిచేస్తుంది, దాని గురించి తెలుసుకుందాం. ముందుగా మీకు ఇలాంటి అప్డేట్స్ ఎన్ని కావాలో నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఈ వీడియోస్ అన్ని డైరెక్ట్గా నా వెబ్సైట్లో చూడొచ్చు. నా వెబ్సైట్ వచ్చేసి naturaltutorials.in. ఆ వెబ్సైట్లో మీరు ఈ వీడియోస్ అన్ని మీరు పొందొచ్చు. ఓకే, ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. టాపిక్ వచ్చేసి మన టాపిక్ లైఫై. లైఫై అంటే ఏంటి అసలు? వైఫై అనే మాట అందరికీ తెలుసు. వైఫై అనే మాట తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. ఓకే, లైఫై గురించి ఏదో తెలుసుకుందాం. లైఫై అనేది, ముందుగా మనం వైఫై గురించి మాట్లాడదాం. వైఫై ఒక రెవల్యూషన్ అయింది. డిజిటల్ కమ్యూనికేషన్లో వైఫై అనేది చాలా ఫేమస్ అయింది. కానీ ఇప్పుడు వైఫైపై లైఫై వస్తుంది. అసలు లైఫై ఇంకా ఇంతవరకు మనకు ఇక్కడ చూడలేదు, కానీ లైఫై గురించి చాలామంది విన్నారు. అది ఎందుకంటే ఇంకా మనకు ఎక్స్పెరిమెంట్ డెమాన్స్ట్రేషన్లో ఉంది. అది ఇంకా రావడానికి కొంచెం టైం పడుతుంది. సో లైఫై గురించి మనం ముందుగా తెలుసుకుందాం. లైఫై వచ్చేసి, లైఫై అంటే లైట్ ఫిడిలిటీ. దాంట్లో మనం రెప్పపాట్లో, అంటే ఒక రెప్ప కొట్టే టైంలో 18 మూవీస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటండి. అంత స్పీడ్ చూసారా. లైఫై వచ్చేసి వైఫైకి 100 టైమ్స్ ఫాస్టర్ అనమాట. సో ఒక లైఫై యొక్క స్పీడ్ వచ్చేసి 224 GB per second. ఒక సెకండ్కి 224 GB అనేది మనకు డౌన్లోడ్ అనేది జరుగుతుంది. ఏం లేదండి, లైఫై వచ్చేసి ఒక ప్రిన్సిపల్తో వర్క్ అవుతుంది. ఎల్ఈడి బల్బ్ ఇంట్లో ఉంటే చాలు, లైఫైతో మీకు ఇంటర్నెట్ అనేది వస్తుంది. సో ఆ ఎల్ఈడి బల్బు వెలుగు ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు మీకు నెట్ అనేది, మీకు ఇంటర్నెట్ అనేది సౌకర్యం ఉంటుంది. సో ఈ ఎల్ఈడి బల్బ్ అలా లైట్ ఎలా వస్తుందంటే, దానికోసమే వీళ్ళందరూ రీసెర్చ్ చేస్తున్నారు. ఇంకా అది రావడానికి కొద్దిగా టైం పడుతుంది. కానీ మన యూజ్ చేసే గ్యాడ్జెట్స్లో, మనం యూజ్ చేసే డివైసెస్లో ఒక చిప్ అనేది మనం ఏర్పాటు చేసుకోవాలి. అలా ఏర్పాటు చేసుకుంటే దానికి దీనికి మధ్యలో ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది. సో ఇది ఎల్ఈడి బల్బ్తో జరిగే ప్రిన్సిపల్. కానీ దీన్ని వరల్డ్ వైడ్గా తీసుకురావడానికి ఇంకా చాలా మంది రీసెర్చ్ అనేది చేస్తున్నారు. దీనికోసం ఇంకా మనం వెయిట్ చేయాల్సింది. ఇలా వెయిట్ చేసి ఆఖరికి మనం లైఫ్ అని సంపాదించుకుంటే విత్ ఇన్ సెకండ్స్లో మనం ప్రపంచాన్ని చుట్టి రావచ్చు. అంత స్పీడ్ ఉందండి, అంత పవర్ ఉంది లైఫైకి. సో లైఫై వచ్చే వరకు మనం కూడా వెయిట్ చేద్దాం. ఇది లైఫై యొక్క ఫ్లో చార్ట్. మీరు ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ ఇంటర్నెట్, స్ట్రీమింగ్ కంటెంట్, ఎల్ఈడి బల్బ్. ఇంటర్నెట్ వచ్చే స్ట్రీమింగ్ వల్ల ఎల్ఈడి బల్బ్ కనెక్ట్ అవుతుంది. ఇక్కడ ఫోటో డిటెక్టర్, యాప్లిసి డేటా, యాంప్లిఫైర్, ప్రాసెసింగ్. అంటే ఇది మన డివైస్ అనమాట. ఇక్కడ రిసీవింగ్ డేటా, ఇక్కడ చూసారుగా 1, 2 ఈ రెండు ప్రిన్సిపల్స్ వర్కౌట్ అవుతుంది. ఇది లైఫై యొక్క వైఫై అందరికి అలవాటు అయిపోయింది. సో ఇప్పుడు లైఫై అనేది మనం అలవాటు చేసుకోవాల్సి వస్తుందేమో ఫ్యూచర్లో. సో లైఫై కోసం అందరూ ఎంతమంది చాలా ఎదురు చూస్తున్నారు. లైఫై వచ్చేసి చాలా వాచ్ చేస్తుంది. ఆ లైఫై వచ్చేసి చాలా మందికి చాలా బాగా యూజ్ అవుతుంది అని చెప్పేసి చాలామంది లైఫై కోసం వెయిట్ చేస్తున్నారు. సో నేను కూడా లైఫై కోసం వెయిట్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే ఇంతవరకు నా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ అవ్వకుండా వెంటనే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ అప్ టుడే.